రామ్టాక్కి తిరిగి స్వాగతం. దేశం మొత్తం కోడై కూసింది. యూత్ కాంగ్రెస్ భారత మండపంలో చేసిన సిగ్గుమాలిన పని అని ప్రతి పార్టీ చెప్పింది. కాంగ్రెస్ మిత్రపక్షాలు కూడా చెప్పినాయి ఇది చేసి ఉండాల్సింది కాదని. కాంగ్రెస్లో నాయకులు కూడా చెప్పారు. కొంతమంది, అందరూ కాకపోయినా కూడా మనసుల్లో చాలామందికి ఉంది చాలా తప్పు చేసామనేది. కానీ ఒకే ఒక వ్యక్తి ఈరోజు కూడా దీన్ని సమర్థిస్తూ ప్రకటనలు ఇస్తున్న వ్యక్తి, ఏకైక వ్యక్తి రాహుల్ గాంధీ. ఏమనాలో నాకు తెలియట్లేదు అసలు. ఇది నిన్న యూత్ కాంగ్రెస్ నేషనల్ ప్రెసిడెంట్ని అరెస్ట్ చేశారు, ఉదయభాను చిబ్. కారణం ఏంటి వాళ్ళు చెప్పింది? అసలు ఇది ఇప్పటికి 8వ అతను. ఆ రోజే 4 చేశారు. తర్వాత 3 మొన్న గ్వాలియర్లో పట్టుకున్నారు. అంటే వీళ్ళందరూ ఇక్కడ 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 చేసిన వాళ్ళే అక్కడికి వెళ్ళిపోయారు. మళ్ళీ గ్వాలియర్ అంటే ఒక చోట నుంచి రాలా, వీళ్ళు చాలా ప్రాంతాల నుంచి నాయకులను మొబిలైజ్ చేశారు. జనంలోంచి వచ్చిన స్పందన కాదు కదా. ఈ నాయకులను మొబిలైజ్ చేయడానికి ఢిల్లీ నుంచి చాలక మిగతా చోట్ల నుంచి తెచ్చుకున్నారు. అలా ఒంటరైపోయి ఉన్నది ఇప్పటికే కాంగ్రెస్. ఈయన 8వ వ్యక్తి. అంటే ఈయన అసలు సూత్రధార అనేది వాళ్ళు నిర్ధారణకు వచ్చారు ఢిల్లీ పోలీసులు. అయితే దీని మీద రాహుల్ గాంధీ ట్వీట్ చేస్తాడు. ఏమనంటే, బబ్బర్ షేర్ కామ్రేడ్స్. ఏమైనా అలా అయినా నాకు అర్థం కావట్లేదండి. అంటే ఇంతమంది చివాట్లు పెడుతున్నారు. నీ ఎలియన్స్ పార్ట్నర్, ఒక్క పార్ట్నర్ నిన్ను సమర్థించిన పార్టీ ఉందో అని చెప్పమనండి. ఒక్క పార్ట్నర్, ఇంక్లూడింగ్ జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్తో సహా ఎవరు కూడా రాహుల్ గాంధీ చేసిన పనిని, యూత్ కాంగ్రెస్ చేసిన పనిని సమర్థించట్లేదు. అయినా రాహుల్ గాంధీ ముందుకెళ్తున్నాడు. అఫ్కోర్స్ ఇవాళ ఇదేంటిది, ఇదేదో యాక్సిడెంటల్గా జరిగితే ఏదో జరిగిపోయింది ప్రదర్శన అనుకోవచ్చు. ఒక పథకం ప్రకారం అంతర్జాతీయ సదస్సులో భారత్ ప్రతిష్టను దెబ్బతీయాలని ప్రయత్నం చేయటం అనేది చిన్న విషయంగా ఎవరు అనుకోవటానికి లేదండి. ఎందుకంటే టీషర్ట్స్ అప్పటికప్పుడు వస్తాయా? ముందుగా ప్రింట్ చేసుకుంటారు. ఈ అన్ని చోట్ల నుంచి అప్పటికప్పుడు పిలిపిస్తారా? ముందుగా ప్లాన్ చేసుకుంటారు. అట్లనే క్యూఆర్ కోడ్ నుంచి ఎంట్రీ చేసుకొని లోపలికి వెళ్ళారు. మరి ఇవాళ అసలు ఏంటి మాట్లాడతాడు? నిన్న భోపాల్లో రాహుల్ గాంధీ మళ్ళీ మాట్లాడుతున్నాడు. ఏమనంటే, ఇండో యుఎస్ డీల్ సెలౌట్ అట. ప్రపంచం మొత్తం అద్భుతంగా చెప్తా ఉంది. ఎందుకనంటే యూరోపియన్ యూనియన్ అంత పెద్ద వ్యాపారం చేసే యూరోపియన్ యూనియన్ కానీ, జపాన్ కానీ, సౌత్ కొరియా కానీ అన్నీ లొంగిపోయినాయి. భారత్ ఒక్కటే నిలబడింది. ఇంతకుముందే చాలా వీడియోలు చేసుకున్నాం కాబట్టి మళ్ళీ నేను అనవసరం దాని మీద మాట్లాడటం. ప్రతి ఒక్కరికి తెలుసు ఆ డీల్ బెటర్ డీల్ అని. అయినా ఇప్పుడు ఆ డీల్ కూడా ఏమవుతుందో తెలియట్లేదు. ఎందుకంటే మన సంప్రదింపులు పోస్ట్ పోన్ చేసుకున్నారు మన వాళ్ళు. రెండోది ఎప్స్టీన్ ఫైల్స్ అంటాడు. ఎప్స్టీన్ ఫైల్స్లో లక్షల మెయిల్స్ ఉంటాయి. నువ్వు ఎక్కడ తీసుకోవాలా? సెక్స్కు సంబంధించిన క్రైము దీంట్లో ఇన్వాల్వ్ అయిన లీడర్స్ని తీసుకోవాలా. ఎప్స్టీన్ ఫైల్స్కి సంబంధించి సెనెట్కి ఒక లిస్ట్ ఇచ్చారు ఎవరు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారని. అందుట్లో భారతీయ నాయకులు ఎవ్వరూ లేరు. ఏదో రిఫరెన్సు మోడీ దగ్గర నుంచి ఏ రోజు మోడీకి మెయిల్ రావటం కానీ, మోడీ నుంచి మెయిల్ వెళ్ళటం కానీ జరగల. మధ్యలో ఎవరో రిఫరెన్స్ ఇచ్చారని చెప్పి మోడీ పేరుని తీసుకురావటం ఏంటి? అంటే దీనికి ఒక్కటే కారణం అండి. అతను రాహుల్ గాంధీ ప్రజా అభిష్టానికి సంబంధం లేకుండా మోడీని ప్రధానమంత్రిగా చూడలేకపోతున్నాడు. ఇది ఏమనాలి దీన్ని అంటే, మాది ఫస్ట్ ఫ్యామిలీ, హక్కు మాకే ఉండాలి. అసలు ఈయనేంటి ఒక కామన్ మ్యాన్ నుంచి వచ్చి ఇంత దీంట్లోకి రావటం ఏంటనే బాధ, అసలు ఆయన దించలేకపోయాననేటువంటి తపన, దుగ్ధతోటి చివరికి గుడ్డు వ్యతిరేకత డెవలప్ చేసుకున్నాడు. అది భారతదేశానికి వ్యతిరేకంగా కూడా వెళ్ళిపోతూ ఉంది. అవును కదా, యూరప్ వెళ్ళి ఏం ప్రకటించాడు? లండన్ వెళ్ళి, మీరు ప్రజాస్వామ్యం పడిపోతూ ఉంటే మీరు ఎందుకు ఇంటర్వ్యూన్ గారన్నాడు. అంటే ఇతర దేశాలను ఇంటర్వ్యూన్ గమ్మని అడిగాడు. మొన్న ఇటీవల ట్వీట్స్, జంజీని ఎందుకు తిరుగుబాటు చేయట్లేదని అన్నాడు. బీహార్ ఎన్నికలప్పుడు ఫ్రాడ్ ఇదంతా ఎన్నికలు అనేది. ఆయన మాట ఎవడు పట్టించుకోవట్లేదు. అది ప్రాబ్లం. ఇప్పుడు ఆయన ఇలా గనక కంటిన్యూ అయితే కాంగ్రెస్ మరింత పతనానికి దారితీస్తుందండి.
2024 లోక్సభలో బెటర్ పర్ఫార్మెన్స్, ఆ తర్వాత అసెంబ్లీలో దిగజారిపోయింది కాంగ్రెస్. 2024 లోక్సభలో 4 పెద్ద రాష్ట్రాల్లో కాంగ్రెస్ లెస్ దాన్ 10% ఓట్స్ అండి. సీట్లు పక్కన పెట్టండి. ఉత్తరప్రదేశ్, బీహార్, వెస్ట్ బెంగాల్, ఆంధ్రప్రదేశ్ ఎక్కడా లేదండి, బిలో 10%. మరి అదే 10-20% ఉన్నాయి. ఇంకొక 6 రాష్ట్రాలు ఉన్నాయి. తమిళనాడు జస్ట్ బోర్డర్ 10.17%, అది డిఎంకే దయతోటి. ఒడిస్సా, మహారాష్ట్ర అసెంబ్లీ తర్వాత జరిగింది, డౌన్ అయిపోయింది ఇంకా పూర్తిగా. ఢిల్లీ డౌన్ అయింది. జార్ఖండ్, జమ్మూ కాశ్మీర్ ఇవన్నీ 10-20%. నేను మేజర్ స్టేట్స్ 23 నార్త్ ఈస్టర్న్ ఆయన పక్కన పెట్టేసేస్తే 23లో 10 రాష్ట్రాల్లో 20% దిగువన ఉంది. అందుట్లో ఎక్కువ భాగం పెద్ద రాష్ట్రాలని దిగునే ఉంది. అంటే కాంగ్రెస్ ఇవాళ ఒక జాతీయ పార్టీగా ఉండే అర్హత క్రమక్రమంగా కోల్పోతుంది. మరి ఇదే ధోరణి గనక రాహుల్ గాంధీ అమలు చేసేటట్టయితే మాత్రం స్లోగా వాళ్ళకి 20% బేస్ అని అనుకుంటున్నాం కదా, మెల్లిగా అది లెస్ దాన్ 10% దేశం మొత్తం కూడా వచ్చే అవకాశాలు మెండుగా కనపడుతున్నాయి. ఇదే ధోరణి కనుక రాహుల్ గాంధీ కంటిన్యూ అయితే. అంటే అర్థం ఏంటి? కాంగ్రెస్ను నట్టేట ముంచబోతున్నాడు రాహుల్ గాంధీ అనేది. ఇది సత్యం నేను చెప్పేది. చూద్దాం, మిత్రపక్షాలు ఆయనకి ఏమైనా సలహా ఇస్తాయేమో చూద్దాం. ఇది ఈనాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.